సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా? ఇప్పుడైతే మనం గోజా మీద స్పిన్ అయితే చేయబోతున్నాము. డైరెక్ట్ గోజాలోకి వెళ్ళిపోదాము. గోజా ఈవెంట్లోకి వెళ్ళి మనం అయితే ఫస్ట్ స్పిన్ అయితే చేద్దాము. ఫస్ట్ ఫ్రీ స్పిన్ వచ్చింది, అది నేను చేస్తాను. ఇప్పుడైతే స్పిన్ మీద నేను మర్చిపోయినా ఇక డైమండ్స్ లేవని, నేను డైమండ్స్ తెచ్చుకుంటాను. ఈ లోపల మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ అయితే పెట్టండి. సో హలో మామ, ఇప్పుడైతే నా దగ్గర మొత్తానికి 5039 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు, అందుకే ఇప్పుడైతే మనం డైరెక్ట్ స్పిన్కి అయితే వెళ్దాము. అండ్ మామ, నేను ఇంతకు ముందుకే మున్నప్రోది వీడియో అయితే చూశాను. సో దాని ప్రకారం అయితే నాకు తెలిసింది ఏంటంటే ప్రతి 1000 డైమండ్స్కి ఒక టోకెన్ అయితే ఇస్తున్నాడు. గెరీనా బాబాయ్ మాత్రం చాలా ఘోరంగా లూట్ చేసుకుంటున్నాడు. నా దగ్గర ఉన్న అయితే 5000 డైమండ్స్. సో మొన్న అన్న వీడియో ప్రకారం అయితే 5000 డైమండ్స్కి నాకు కేవలం 5 టోకెన్స్ మాత్రమే వస్తాయి. సో ఎందుకైనా మంచిది, మనం అయితే కోరుకుందాం 2000-3000 డైమండ్స్ లోపలనే రావాలని. సో అండ్ మామ, ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, మీరు గోజా బండిల్ కోసం మీరు మీ డైమండ్స్ని అయితే వేస్ట్ చేసుకోకండి. అండ్ మనమైతే స్పిన్నింగ్ని కంటిన్యూ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ స్పిన్నింగ్. మావ, మనకి ఫస్ట్ స్పిన్లోనే మనకి డైరెక్ట్ గోజా బండిల్ రావాలి. సారీ గిరణ్ బాబాయ్, ఏమనుకోకు మామ. మనమైతే ఇప్పుడు మన ఫస్ట్ స్పిన్లోనే టోకెన్ వస్తుంది చూడండి మామ. నాకు మాత్రం పక్కా గ్యారంటీ ఫస్ట్ స్పిన్లో టోకెన్ వస్తుంది. చూడండి వచ్చేసింది మామ మనకి ఫస్ట్ స్పిన్లో టోకెన్. మామ, మనకు టోకెన్ నిజంగానే వచ్చింది. ఏదో ఫ్లూక్లో అన్నాను, నిజంగా వచ్చింది. ఫ్లూక్లో వచ్చింది అది కూడా. సరే మామ, మనమైతే ఇప్పుడు స్పిన్నింగ్ అయితే కంటిన్యూ చేద్దాము. అండ్ గోజా బండలు ఎందుకో నాకు తీయాలనిపించింది కాబట్టి తీస్తున్నాను మామ. నాకైతే కొంచెం మంచిగా అనిపించింది గోజా బండలు. మామ, ఈ స్పిన్లో మనకు వస్తుందో రాలేదు టోకెన్. ఇంకా మనకు టోకెన్ రాలేదు మామ. మనకు రావాల్సింది ఇంకా 4 టోకెన్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయేమో టోటల్ 4000 టోకెన్స్ ఉన్నాయి. 4700 టోకెన్స్ అయితే ఉన్నాయి. 4700 టోకెన్స్లో అయితే రావాలి. కానీ మొన్న అన్న వీడియోలో మాత్రం ప్రతి 1000 టోకెన్స్ ప్రతి 1000 డైమండ్స్కి ఒక టోకెన్ అయితే ఇస్తున్నాడు. ఒకవేళ మనం అలా చూసుకొని మనకు కూడా అలాగే ఇస్తే మనకి 5000 డైమండ్స్ మొత్తం అయిపోతాయి. మనకు మిగిలే 38 డైమండ్స్ మాత్రమే మిగులుతాయి. సో మనం కోరుకుందాము మనకి 3000 డైమండ్స్ లోపలనే రావాలని. ఎందుకంటే మనం ఫీస్ట్ స్కిన్ కూడా తీయాలి. ఈ వీడియో తర్వాత నేను ఫీజ్ స్కిన్ కూడా ట్రై చేశాను. ఫస్ట్ టైం మనం స్పిన్స్ చేద్దాము. మావా, స్పిన్స్ చేస్తూనే ఉన్నాను, డైమండ్స్ మాత్రం కరుగుతూనే ఉన్నాయి. ఐస్ కరిగిపోయినట్టు కరుగుతూ ఉన్నాయి. కానీ డైమండ్ మనకు మాత్రం టోకెన్ రావట్లేదు. ఇంకా ఎప్పుడు వస్తాం మామ? ఒక టోకెన్ కాదు మనకు రావాల్సింది, ఇంకా 4 టోకెన్స్ రావాలి. మనకు మాత్రం ఇంకా టోకెన్స్ అయితే రావట్లేదు. ఎంత తక్కువలో వెళ్తే అంత తక్కువలో మనకు టోకెన్స్ రావాలి మామ. ప్లీజ్ మామ, ఇంకొక టోకెన్ కూడా రావట్లేదు మామ. ఒక టోకెన్ ఇస్తే నేను స్పిన్నింగ్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే మ్యాక్సిమం కంటిన్యూ చేయకపోవచ్చు. ఎందుకంటే నాకు ఈ గోజా మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ మరి 5000 డైమండ్స్ ఖర్చు పెట్టే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. చూద్దాం మామ, ఇంకొక టోకెన్ వచ్చిందనుకో మనమైతే కంటిన్యూ చేస్తాను స్పిన్నింగ్. మామ ప్లీజ్ మామ, ఒక టోకెన్ వస్తే నేను కంటిన్యూ చేస్తాను. ఒక టోకెన్ మామ వచ్చింది మామ. ఫైనల్ ఇంకో టోకెన్ వచ్చింది. 2 టోకెన్స్ వచ్చినాయి, 2/5 అనమాట. ఇంకా మనకు రావాల్సిన 3 టోకెన్స్ మాత్రమే రావాలి. మన దగ్గర ఉన్నాయి ఇంకా 3200 డైమండ్స్ టోకెన్స్ అన్న డైమండ్స్ ఉన్నాయి. ఇంకొక 3 టోకెన్స్ మామ. 3 టోకెన్స్ వస్తే మనకి గోజా బండల్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం మామ, గోజా బండల్ మనకి వస్తుందో రాదో ఈ వీడియోలో. అసలు 5000 డైమండ్స్ లోపల మనమైతే 5000 డైమండ్స్కి ఎక్స్పెక్ట్ చేసాం మొన్న బై వీడియో చూసి. కానీ 5000 లోపల వస్తే బాగుండు. కనీసం 3000 కాకపోయినా ఒక 3000 కాకపోయినా ఒక 4000 డైమండ్స్లో వస్తే బాగుండు మామ. మనమైతే చేస్తూనే ఉన్నాము, కానీ మనకు మాత్రం ఇంకా టోకెన్స్ రావట్లేదు మామ. మనకైతే 2 టోకెన్స్ వచ్చాయి, ఇంకా రావాల్సి మనకు 3 టోకెన్స్ అయితే రావాలి. మన దగ్గర ఉన్నాయి మాత్రం ఇంకా 2700 డైమండ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ లోపల మనకి టోకెన్ వస్తుందో రాదో చూద్దాము. అండ్ కింద కమెంట్ సెక్షన్లో మీ గెస్ట్ని అయితే కమెంట్ చేయండి. నాకు వస్తుంది అనుకుంటున్నారో రాదనుకుంటున్నారో 5000 డైమండ్స్లో. చీటింగ్ అయితే ఏం లేదు, ఒకసారి కమెంట్ చేయండి వస్తుంది అనుకుంటారా అనుకుంటున్నారో. నాకైతే 5000 లోపల 5000 డైమండ్స్ లోపల ఒక 3 టోకెన్స్. అండ్ మామ, మనకైతే డైమండ్స్ అయిపోవచ్చినాయి. ఇంకా మన దగ్గర ఉన్నాయి కేవలం 2000 మాత్రమే. మనకి ఈ లోపల వస్తుందో రాదో చూద్దాము. మీరేమనుకుంటున్నారో, నాకు వస్తుందో రాదో. నాకైతే రావాలనుకుంటున్నాను. మరి వచ్చింది మామ, ఇంకో టోకెన్ అయితే వచ్చింది 3/5 మామ. ఇంకొక రావాల్సిన 2 టోకెన్స్ మాత్రమే. 2 టోకెన్స్ వచ్చినట్టు మన గోజా బండి వచ్చేస్తుంది మామ. వరుసగా ఇంకొక టోకెన్ మామ, 2 టోకెన్లు వరుసగా వచ్చాయి మామ. మనకి ఈ వీడియోలో మాత్రం లక్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా మన దగ్గర 2000 డైమండ్లు అయితే ఉన్నాయి. 2000 డైమండ్లో ఇంకొక టోకెన్ ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి మిగిలింది ఇంకా మ్యాక్సిమం 1000 డైమండ్స్ అయితే మిగులుతాయి మామ. ఇంకొక టోకెన్ మామ. గెరీనా బాబు ఇంకొక టోకెన్ ఇచ్చి నేను నీకు దండేసి పూజ చేస్తాను నీకు మామ. వచ్చేసింది మామ మనకు ఫైనల్గా ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ టోకెన్ అయితే వచ్చేసింది. అండ్ మనమైతే ఇప్పుడు గోజా బండ్లను అయితే క్లెయిమ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 5 ఈ టోకెన్స్ని అయితే క్లెయిమ్ చేసుకుందాం, యూనివర్సల్ టోకెన్స్. దాని తర్వాత ఇవేంటి మామ, నాకు తెలిసి ఇవి వాయిస్ ప్యాక్లు మామ. వాయిస్ ప్యాక్లు బాగానే అనిపిస్తున్నాయి, ఒకసారి విందాము. ఓకే మామ, బాగానే అనిపించింది. నెక్స్ట్ కూడా
領域展開無料空所 ఇంకా మస్తు వచ్చింది మామది. విన్నర్ కదా మామ. వాయిస్ ప్యాక్లు ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వాయిస్ ప్యాక్ మాత్రం నాకైతే తెగ నచ్చేసాయి మామ. వీటిని కూడా ఎక్విప్ చేసుకుందాం తర్వాత. నెక్స్ట్ ఇది వచ్చేసి పారంగ్ స్కిన్ మా. పారంగ్ స్కిన్ అయితే బాగుంది. పారంగ్ స్కిన్ అంతా హెవీగా లేదు కానీ నాకు నచ్చింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాక్ మామ. బ్యాక్ ప్యాక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. దీని యానిమేషన్ బ్యాక్ ప్యాక్ ఇది మాత్రం బాగుంది. నెక్స్ట్ మామ ఫైనల్గా మనకు రావాల్సింది గోజో బండల్. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. ఈ బండల్ కోసం ఎంతమంది పడి కొట్టుకుంటున్నారంటే మనకైతే వచ్చేసింది. కమెంట్ సెక్షన్లో చెప్పండి మామ మనకి ఎన్ని డైమండ్స్ పట్టిందో ఈ బండల్ వచ్చేసి. సో చూడండి మామ, ఇదైతే గోజో బండల్ అయితే బాగుంది. చూడండి మామ, బాగుంది కదా బండల్ అయితే. చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది బండల్. 2Dలో ఉంది. ప్లస్ జుజుత్సు కైసెన్ బండల్ అంటే మినిమం ఉంటుంది మామ. ఈ బండల్ అయితే ఎక్విప్ చేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో మనకి హెడ్స్ అయితే మాస్క్లు అయితే 2 వస్తాయి. ఒకటేమో బ్లైండ్ ఫోల్డ్, ఇంకొకటేమో నార్మల్ది. దీంట్లో కూడా స్పిన్స్ కొడదాం మామ. చూద్దాం మనకి లక్ ఎట్లా ఉందో. చూద్దాం మామ లక్ ఎట్లా ఉందో. స్పిన్స్ కొడదాము. ఏమంటారు లక్ రాయల్, అది కూడా ఫీస్ట్ది. చూద్దామా స్పిన్స్ కొడదాం. కంటిన్యూ చేద్దాం స్పిన్స్ని అయితే మామ. ఇంకా మనకి ఏం రావట్లేదు నాకు తెలిసి. దీంట్లో ఇంకా 40 కాదు మామ, 34 లక్ అయితే ఉంది. 34 స్పిన్స్కి వస్తుంది మామ. రావట్లేదు మామ. మన ఇంకా కావాల్సింది కేవలం అదొక్కటే. ఏమంటారు ఫీజ్ స్కిన్ ఒక్కటే కావాలి. ఫీజ్ స్కిన్ మన దగ్గర ఒక్కటి కూడా లేదు కాబట్టి దీనికోసం స్పిన్ చేస్తే, లేకపోతే స్పిన్ చేస్తుండే కాదు మామ. నాకు కావాల్సింది ఫీజ్ స్కిన్ ఒక్కటే. పారంగ్ బ్యాక్ ప్యాక్ నాకు ఏం అవసరం లేదు. నాకు కావాల్సిన ఫీజ్ స్కిన్ మాత్రమే మామ. నేను సక్సెస్ఫుల్గా దీంట్లో స్పిన్ చేసి 1400 డైమండ్స్ అయితే పోగొట్టుకున్నాను. మీరు ఇట్లా పోగొట్టుకోకండి. నాకు ఫీజ్ స్కిన్ రాలేదు. మిగిలిన 2 చెత్త అయితే వచ్చినాయి. నాకు అవి ఎందుకు పనికిరావు, వేస్ట్. నాకు అవి అవసరం కూడా లేదు. ఫీజ్ స్కిన్ పన్నీ వచ్చినాయి నాకు. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నప్పుడు నాకు పారంగ్ స్కిన్ అయితే వచ్చింది. స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసాక బ్యాక్ ప్యాక్ అయితే వచ్చింది. నాకైతే నాకైతే నచ్చలేదు. పారంగ్ బ్యాక్ ప్యాక్ 2 నచ్చలేదు. అండ్ మీరైతే వేస్ట్ చేసుకోండి వీటి మీద డైమండ్స్. ఫీస్ట్ వస్తుంది అన్న గ్యారెంటీ ఉంటేనే చేసుకోండి. అండ్ నెక్స్ట్ దీని మీద కూడా స్పిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రోజా స్కిన్ నాకు బాగా నచ్చింది మామ. దీని మీద కూడా స్పిన్ చేద్దాము. సో మనమైతే డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ అయితే బండ్లు అయితే చూసుకుందాము మామ. ఇది వచ్చేసి మనకి గోజో బండ్లు అనమాట. లాబీలో ఇన్ లాబీ అయితే ఇట్లుంటుంది మామ. మనకి దీంట్లో 2 రకాలు అయితే ఉంటాయి. ఒక ఫుల్ బండిల్ ఉంటుంది. హెడ్ మాస్క్లు మాత్రం 2 ఉంటాయి మనకి. ఒకటేమో బ్లైండ్ ఫోల్డ్ అనమాట. బ్లైండ్ ఫోల్డ్ వచ్చేసి ఇప్పుడు మనం వేసుకున్నది. ఇంకొకటి వచ్చేసి బేరిడ్ అనమాట. దానికి మనకి కళ్ళకి ఏమంటారు ఇది ఉంది కదా మాస్క్. కళ్ళకి మాస్క్ పెట్టుకుంటే మాస్క్ లాంటిది ఒకటి. దానికి వేరే దాంట్లో మనకైతే ఉండదు. చూపిస్తాను ఆగండి మీకు. సరే మామ, ఇది వచ్చేసి మనకి బ్లైండ్ ఫోల్డ్ అనమాట. దీనికి మనకి జంపింగ్ యానిమేషన్ కూడా ఉంది. చూద్దామా జంపింగ్ యానిమేషన్ ఎట్లుంటుందో. చూడండి మామ, జంపింగ్ యానిమేషన్ అయితే బాగా అనిపించింది. సరే మామ, ఇప్పుడైతే మనము ఇంకొకటి అయితే చూద్దాము. సో ఇదిగోండి మామ, ఇది వచ్చేసి మనకి బ్యాక్ ప్యాక్ యానిమేషన్ అయితే బాగుంది. అండ్ నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మనకి దీంట్లో 2 మాస్క్లు అయితే ఉంటాయి. ఒకటేమో బ్లైండ్ ఫోల్డ్, ఇంకోటేమో ఇది నార్మల్ది గోజో మాస్క్ అనమాట. దీంట్లో కళ్ళకి కళ్ళకి మాస్క్ అయితే పెట్టుకోడు. సో ఇది కూడా బాగుంది మామ. బాగానే అనిపించింది. బ్లైండ్ ఫోల్డ్ ఏంటంటే జుట్టు పైకి ఉండదు ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం జుట్టు నార్మల్ కిందకు ఉంటుంది. ప్లస్ కళ్ళు కూడా బ్లూ కలర్లో బాగుంది మామ. నాకైతే బాగా అనిపించింది గోజో బండిల్ మాత్రం. ఇది మాత్రం ఓవర్ లుక్ మామ. చూడండి ఇదేమో దీంతో బ్లైండ్ ఫోల్డ్ తోటి ఓవర్ లుక్ బాగా అనిపించింది కదా మామ. సో చెప్పండి మామ, మీరు కమెంట్ సెక్షన్లో ఏమనుకుంటున్నారో. నేను వెళ్తూ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ వీడియో. బాయ్.